ఇంకా ఎంత హాస్యాస్పదంగా ప్రైవేటైజేషన్ గురించి, పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము, డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. మీరు ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు పీవీకే నాయుడు మార్కెట్ తీసుకోండి, లేదంటే ఈస్ట్ లో గాంధీ పార్క్ తీసుకోండి, అక్కడికి అసలు హైకోర్టుతో సహా తాకట్టు పెట్టుకుని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్ తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము, స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని వచ్చే సంస్థల్ని తప్పుపడుతున్నారు, ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాళ్ళకి బంధాల్లాగా అడ్డేసి వెళ్తున్నారు. అన్ని తాకట్లు పెట్టుకొని దందాల్లాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతామా అంటే అలాగా లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు, విలువైన భూములు వాటిని అన్యాక్రాంతం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని దీన్ని బురద జల్లే ప్రయత్నం కాకుండా ఇందులో ఇంక వేరే అంశం ఏదీ లేదు. అలా ప్రభుత్వాన్ని ఎంతసేపటికి వెనక్కి లాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు. అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకాటంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తాము అని అంటే వీళ్ళు ఇలాంటివి ఎజెండాలతో, ధర్నాలతో, లేదంటే ఈ షో ఆఫ్లతో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నార్లా ఆడిటోరియం మీద వైసీపీ వాళ్ళు వివాదం చేస్తున్నారు. దీన్ని పీపీపీ మూలు కనుక చేస్తే దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి. ఈరోజు యథా రాజా తదా ప్రజా లాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్ గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లలో హెడ్లైన్స్ లో రాసుకున్నారు. అది ప్రైవేటైజేషన్ కి, పీపీపీకి ముందు తేడా తెలుసుకొని మాట్లాడాలి. సరే, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చు. కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం. ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాం. మరి 20-30 సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియం ని స్వచ్ఛందంగా, అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకి సెల్ఫ్ ఎజెండా ఉన్న వాళ్ళు, ఒక ప్రైవేట్ సంస్థ కాదు, అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము, జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పుపట్టి అది రాంగ్, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడడం చాలా తప్పు. రేట్ ఫిక్సేషన్ అని అన్నారు. రేట్ ఫిక్సేషన్ ఆ సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు, అది కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది. కార్పొరేషన్ ఏ అమౌంట్ కి అయితే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు. అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చి ఆ డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో ముందుకు వస్తారు. అలాగే ఏదైనా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు, వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రాకపోవచ్చు. అలా కాకుండా అసలు మీరు ఈ విధానాన్ని తప్పుబట్టి ఏదో కోట్ల ఆస్తుల రూపాయలు అన్యాక్రాంతం చేస్తున్నామనే ఒక మాట ఎలాంటిది అని అంటే ఇందులో ఒక పొలిటికల్ కోణం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి అనే ఒక ధోరణి తప్ప ఇక్కడ ఇంకా ఏవి కనిపించట్లేదు. మీకు నిజంగా అందులో ఏ అంశం ఇబ్బంది పెడుతుంది, ఆ పాయింట్ లో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో ఆ ఒకటి పాయింట్ మాట్లాడారు అనుకోండి, దానికి సమాధానం ఉంటుంది. అలా కాకుండా ఇది ఓవరాల్ గా ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటే పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.